ప్రధానంగా స్వానుభవ అవగాహనలో సహజంగా ఉన్న వాటిని ఉన్నట్లుగానే యథాతథ స్వతహాగా ఉన్నట్లుగానే స్వయంగా ఉన్నట్లుగానే అనుభవ సిద్ధమైనని అట్లుండుటే స్వయం అవగాహన అని మాత్రమే మనకు మనమే అవగాహన చేసుకోవచ్చు, గుర్తించవచ్చు, గమనించవచ్చు, ఏదైనా కావచ్చు. అది వ్యవహారం కావచ్చు, ఆస్తిక నాస్తిక హేతువాద విజ్ఞాన తదితరమైనటువంటి పద్ధతి సిద్ధాంతాలు కావచ్చు. ఏమున్నప్పటికీ కూడా నీ స్వరూప అవగాహన స్వతసిద్ధంగానే గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో సత్పదార్థంగా, చిత్ పదార్థంగా, ఆన పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, స్వేచ్ఛగా, సహజంగా అట్లా ఉండటమే స్వయం ఆత్మ సాక్షాత్కారము అని సహజ జ్ఞానంతోనే, సహజ స్వయం జ్ఞానంతోనే, సహజ తెలివితోనే, సహజ స్వయం తెలివితోనే, స్వయం భావంతోనే, స్వయం శబ్దంతోనే మనందరికీ అవగాహన ఉందని మాత్రమే ప్రతిపాదిస్తున్నాను, ప్రకటిస్తున్నాను.